అంబేద్కర్ జయంతి సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, 3, 4 అండ్ SI కానిస్టేబుల్, FBO, JL, AEO అండ్ స్టాఫ్ నర్స్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹500 మాత్రమే. గ్రూప్ 2, 3, 4 SI కానిస్టేబుల్ అండ్ FBO 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం ₹999 మాత్రమే. ఏపీ గ్రామ సచివాలయం మరియు వార్డు సచివాలయం కేటగిరీ 1 ఫుల్ కోర్స్ ₹500 మాత్రమే. ఆల్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ ₹99 మాత్రమే. అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 months. ఈ ఆఫర్ ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, జాబ్ సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశంలో పులుల గణన అనే అంశం వార్తల్లోకి వచ్చింది. సో టైగర్ సెన్సెస్ పైన రెగ్యులర్గా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో భారతదేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ఆధారంగా దేశంలో ఎన్ని పులులు ఉన్నాయి, ఇటువంటి ప్రశ్న అడగడం జరుగుతుంది. సో ఇక్కడ స్టేటస్ ఆఫ్ టైగర్స్ 2022 వార్తల్లోకి వచ్చింది. స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో పులులు ఎన్ని ఉన్నాయి అని చెప్పే గణాంకాల పత్రం. సో స్టేటస్ ఆఫ్ టైగర్స్ 2022 2022 సంవత్సరానికి సంబంధించిన పులుల గణాంకాలు ఈరోజు వార్తల్లోకి వచ్చాయి. మన భారతదేశంలో పులులకు సంబంధించి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి గణాంకాలు వార్తల్లోకి వస్తూ ఉంటాయి. సో భారతదేశంలో మొదటిసారి 2006 సంవత్సరంలో పులుల గణన ప్రారంభమైంది. అలా 4 ఏళ్ల కంటే మళ్ళీ ఎప్పుడు 2010, నెక్స్ట్ 2014, నెక్స్ట్ 2018, నెక్స్ట్ 2022. సో ప్రస్తుతం ఈరోజు మనం డిస్కస్ చేయబోయే పులుల గణన ఎన్నవది అంటే 5వది, 5th అని గుర్తుంచుకోండి. సో 5th టైగర్ సెన్సస్ దట్ ఈజ్ ఇన్ న్యూస్ నౌ, గుర్తుంచుకోండి. సో 5 సార్లు పులుల గణన మనం వార్తలు చూడడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే 2006కి సంబంధించిన పులుల గణాంకాలు 2007లో వార్తల్లోకి వస్తాయి. 2010కి సంబంధించి అంటే 11లో అఫీషియల్గా రిలీజ్ చేస్తారు. 14 అంటే 15 అండ్ 18 అంటే 2019లో ఈ గణాంకాలను అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. సో ఇక్కడ 2022 అంటున్నాను కదా, సో మనం ఇప్పుడు 2023లో ఉన్నాం. సో 2023లో అఫీషియల్గా విడుదలైన గణాంకాలు ఎప్పటి వరకు అందుబాటులో ఉన్నవి? 2022కి సంబంధించి. సో భారతదేశంలో ఇటీవల విడుదలైన 5వ పులుల గణన, సో 5th టైగర్ సెన్సస్ ఆధారంగా 5th స్టేటస్ ఆఫ్ టైగర్స్ 2022 ఆధారంగా ఎన్ని పులులు ప్రస్తుతం భారతదేశంలో ఉన్నాయంటే 3167, 3167. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో ఈ నంబర్ పైన క్వశ్చన్ అడుగుతారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పులుల గణాంకాలు ఎప్పటివి? 2022కి సంబంధించి. అండ్ లాస్ట్ టైగర్ సెన్సస్ ఎప్పుడు మనకి? 2018. అప్పుడు భారతదేశంలో ఎన్ని పులులు ఉండే అంటే 2967 టైగర్స్ ఉండే. అంతకంటే ముందు 2014 కనుక చూస్తే 3226 టైగర్స్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో పులులకి సంబంధించిన గణాంకాలు ఇవి. సో ఇక్కడ చూడండి, నిన్నటి రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కర్ణాటకలోని బందిపూర్ టైగర్ రిజర్వ్ వేదికగా ఈ పులుల గణాంకాలను విడుదల చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ విత్ యూనియన్ మినిస్టర్ భూపేందర్ యాదవ్ ఆన్ ఏప్రిల్ 9th 2028 బందిపూర్ టైగర్ రిజర్వ్ ఇన్ కర్ణాటక ఎక్కడ లాంచ్ చేశారని కూడా అడుగుతారు. సో 2022 పులుల గణాంకాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎక్కడ విడుదల చేశారు అన్నారు అనుకోండి, బందిపూర్లో విడుదల చేశారు. బందిపూర్ టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడ ఉంది? మనకి కర్ణాటక రాష్ట్రంలో ఉంది.
గుర్తుంచుకోండి. సో టైగర్ సెన్సెస్ సంబంధించి ద ఫిగర్స్ రిలీజ్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ షో దట్ ద టైగర్ పాపులేషన్ ఇన్ ఇండియా గ్రూ బై 6.7% బిట్వీన్ 2018 and 22. సో మనకి ఎప్పుడంట, సో 2018, 2022. 2018 అంటే లాస్ట్ 4th టైగర్ సెన్సస్. అప్పటి నుండి ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన 5th టైగర్ సెన్సస్ ఉంది కదా, ఈ మధ్యకాలంలో భారతదేశంలో పులుల ఎంత మొత్తంలో పెరిగాయి, పులుల యొక్క సంఖ్య ఎంత పెరిగిందంటే 6.7% పెరిగిందంట. అంటే 2018లో ఉన్న టైగర్స్ కంటే 6.7 టైగర్స్ ఎక్కువగా, ఇక్కడ ఆల్మోస్ట్ 200 టైగర్స్ ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూడడం జరిగింది. 2967 to 3167 200 టైగర్స్ పెరిగాయి, ఇది గుర్తుంచుకోండి. సో ఇటువంటి అడుగుతారు. అండ్ భారతదేశంలో పులులకి సంబంధించిన ఒక సంస్థ NTCA, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ 2005 ఇయర్లో ఏర్పాటైంది. భారతదేశంలో పనిచేస్తున్న పులులకు సంబంధించిన సంరక్షణ. అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రాజెక్ట్ టైగర్ ఇటీవల సో మనకి 50 సంవత్సరాలు పూర్తయి వార్తలకు వచ్చింది. ప్రాజెక్ట్ టైగర్ గురించి కూడా క్వశ్చన్ అడుగుతారు. ప్రాజెక్ట్ టైగర్ని ఏ సంవత్సరంలో ప్రారంభించడం జరిగిందని చెప్పేసి 1973, ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ పులులకి సంబంధించి క్యాట్స్ కన్జర్వేషన్ అజూర్డ్ టైగర్ స్టాండర్డ్స్ భారతదేశంలో 14 టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో, క్యాట్స్ గుర్తింపు పొందిన 14 టైగర్ రిజర్వ్స్ గురించి ఖచ్చితంగా చూడండి, ఎగ్జామినేషన్లో అడగబోయే అవకాశాలు ఉంటాయి. అండ్ ప్రస్తుతం భారతదేశంలో పర్యావరణ మంత్రిత్వ శాఖకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే భూపేందర్ యాదవ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. పులులనే కాదు, భారతదేశంలో మనకి లెపర్డ్స్ ఎన్ని ఉన్నాయని కూడా క్వశ్చన్ అడగవచ్చు. స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా 2021 గణాంకాల ఆధారంగా భారతదేశంలో 12,852 లెపర్డ్స్ ఉన్నాయి. సో వీటి గురించి అడగవచ్చు. అండ్ ఇటీవల కాలంలో ప్రపంచంలోని మొట్టమొదటి ఫిషింగ్ క్యాట్ సెన్సస్ ఎక్కడ జరిగిందంటే చిల్కాలేక ప్రాంతంలో జరిగింది. అండ్ భారతదేశంలోని మొట్టమొదటి మంచు చిరుతల సంరక్షణ కేంద్రం అనగానే ఉత్తరాఖండ్. ఇటీవల మంచు చిరుత స్నో లెపర్డ్ని అఫీషియల్ ఎనిమల్గా గుర్తిస్తూ వార్తలకు వచ్చిన ప్రభుత్వం లడక్ ప్రభుత్వం. సో ఇలా భారతదేశంలో నేషనల్ ఆక్వాటిక్ ఎనిమల్గా భారత ప్రభుత్వం దేన్ని గుర్తించింది అంటే డాల్ఫిన్ని గుర్తించడం జరిగింది, ప్లాటినిస్టా గ్యాంజెటికా. సో ఇటువంటి అంశాలను ఖచ్చితంగా చూడండి. సో వన్యప్రాణులకు సంబంధించి పులిపైన ఈసారి క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు. సో రానున్న కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో కూడా ఫోకస్ చేయండి, ఎగ్జామ్లో రావచ్చు. సో మీకు ఇటీవల కాలంలో ఇటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఉంటాయని భావిస్తున్నానో వాటిని రెగ్యులర్గా లైవ్ సెషన్లో తీసుకొస్తున్నాను. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి డేటా ఏదైతే ఉంటుందో ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా చదవాల్సిన అంశాలని సో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా లైవ్లో తీసుకుంటున్నాను నేను. సో నిన్న మనకి తెలంగాణకు సంబంధించిన ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామినేషన్ జరిగింది. దానికి సంబంధించిన పాలిటీ అండ్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ని ఫోకస్ చేస్తూ మీకు స్పెషల్ వీడియో తీసుకొచ్చాను, ఒకసారి చూడండి. ఏ విధంగా మన హరీష్ అకాడమీ క్లాసెస్ నుండి కరెంట్ అఫైర్స్ ఏ రోజున ఏ విధంగా కవర్ అయ్యాయని అని కూడా చెప్పడం జరిగింది. సో చూడండి, ఇప్పుడు మనం చెప్పిన టాపిక్ అంతా కూడా తెలుగులో. భారతదేశంలో పులులు ఎన్ని ఉన్నాయంట కొత్త గణాంకాల ఆధారంగా 2022కి సంబంధించి, కానీ 2023లో రిలీజ్ అయినాయి 3167. 2018తో పోలిస్తే 200 పులులు పెరిగాయంట. ఏపీ తెలంగాణలో తరుగుదల తగ్గిందంట. సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించిందట రాష్ట్రాలకు. దేశంలో పులుల సంఖ్య 316, 2008తో పోలిస్తే 200 పెరిగాయి. సో ఈ ఆదివారం అంటే నిన్నటి రోజున స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా 2022 నివేదికను భారత ప్రధాని బందిపూర్ నుండి విడుదల చేశారు. గత నివేదికలో రాష్ట్రాల వారీగా పులుల సంఖ్యను వెలువరించారు. లాస్ట్ టైం ఏ రాష్ట్రంలో ఎన్ని పులులు అని చెప్పేసి అత్యధికంగా పులులు ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్ 526 ఉండే, అప్పుడు తర్వాత కర్ణాటక 524 ఉండే. ఇప్పుడేం చేశారు, రాష్ట్రాల వారీగా కాకుండా ప్రాంతాల వారీగా పరిమితం చేయడం జరిగింది. సో ప్రాంతాల ఆధారంగా నంబర్ కూడా ఇచ్చారు. సో ఇదొకటి గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ దేశంలోనే మొట్టమొదటి అనే అంశం వార్తల్లోకి వచ్చింది. దేశంలోనే మొట్టమొదటి, ప్రపంచంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి పొడవైన, అతి చిన్న, ఇటువంటి ప్రత్యేక పదాలతో ఉండే సమాచారాన్ని సూపర్లేటివ్స్ అని చెప్పేసి మీకు తరచూ చెప్తున్నాను. కరెంట్ అఫైర్స్లో సూపర్లేటివ్ అనే పదాన్ని నేను మాత్రమే మీరు వాడడం చూస్తూ ఉంటారు. సూపర్లేటివ్స్ అంటే ప్రత్యేక అంశాలు. సో ఇక్కడ చూడండి, దేశంలో తొలి డిజిటల్ కోర్టు ఇటీవల ప్రారంభమైంది. నవీ ముంబైలోని వాషీలో ఏర్పాటైంది. ఎక్కడ అని అడుగుతారు ఇటువంటి అంశాలను, అంతే. సో దేశంలోనే మొట్టమొదటిసారి కాగితపు రహిత డిజిటల్ న్యాయస్థానం మహారాష్ట్రలో అందుబాటులోకి వచ్చింది.
నవీ ముంబైలోని వాషీ కోర్టు ఈ విశిష్టతను సొంతం చేసుకుంది. ఇక్కడ ఏర్పాటైన జిల్లా అడిషనల్ సెషన్స్ కోర్టును శనివారం బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గౌతమ్ పటేల్ గారు ప్రారంభించారు. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటి? కాగితం వినియోగించాల్సిన అవసరం లేదని, పూర్తిస్థాయి డిజిటల్ కోర్టు ఏర్పాటులో స్థానిక న్యాయవాదులు అందించిన సహకారం అమోఘమని ప్రశంసించారు. ఈ ఫైలింగ్ డిజిటల్ కోర్టుల ఏర్పాటుకు సాధారణంగా అభ్యర్థులు వస్తుంటాయి. కాశీ ఏదైతే ఉంటుందో వాషీ కోర్టు న్యాయవాదులు ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించారు. జస్ట్ గుర్తుంచుకోండి, దేశంలోని తొలి డిజిటల్ కోర్టు ఎక్కడ? నవీ ముంబైలోని, మహారాష్ట్రలోని వాషీ అని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల ఇటువంటి అంశాలు మనం చూస్తున్నాం. దేశంలోని మొట్టమొదటిసారి స్థానిక భాషలో వర్నాక్యులర్ భాషలో కోర్టు యొక్క తీర్పులను ప్రచురించిన న్యాయస్థానంగా కేరళలోని ఎర్నాకులం కేరళ హైకోర్టు వార్తల్లోకి వచ్చింది. అండ్ సుప్రీంకోర్టులో జరిగే వాదనలు ఏవైతే ఉంటాయో లైవ్ ట్రాన్స్క్రిప్ట్స్తో సుప్రీంకోర్టు కూడా వార్తల్లోకి వచ్చింది. సుప్రీంకోర్టుకు సంబంధించిన ఫాస్టర్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటారు. సో ఇటువంటి పదాలను ఖచ్చితంగా చూడండి. ఇటీవల సుప్రీంకోర్టుకు సంబంధించిన స్థాపకోత్సవ దినోత్సవం సందర్భంగా ఏ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మన భారతదేశాన్ని పర్యటించారు? ఇటువంటి ఎగ్జామినేషన్లో ఫోకస్ చేస్తున్నారు. అవన్నీ మనం టాపిక్స్ కవర్ చేసాము, ఒకసారి చూడండి. అండ్ తైవాన్ జలసంధిలో కొనసాగుతున్న ఉద్రిక్తత. ఇక్కడ రెండు దేశాలు ఆల్రెడీ ఇప్పటికే మనం చూస్తున్నాం. రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితులు గత సంవత్సరం కాలంగా ఫిబ్రవరి 24, 2022 రోజున ప్రారంభమైంది. రష్యా యుక్రెయిన్ పైన చేస్తున్న దండయాత్ర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రపంచంపై తీవ్ర ప్రభావాన్ని కూడా చూపించడం జరిగింది, ఆర్థిక పరంగా, పెట్రోల్ పరంగా, ఇటువంటివి. సో లాస్ట్ ఇయర్ కూడా వార్తల్లోకి వచ్చింది ఏంటంటే చైనా తైవాన్ యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. చైనా తైవాన్పై యుద్ధం చేస్తుందా అని చెప్పేసేసి చైనా తైవాన్. సో తైవాన్ ఏమనుకుంటుందంటే మాది స్వతంత్ర దేశం అని భావిస్తూ ఉంటుంది. చైనా ఏమనుకుంటుందంటే తైవాన్ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్, తైవాన్ కూడా చైనాలో భాగమే అని భావిస్తూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ తైవాన్ని పర్యటించారు అమెరికాకి సంబంధించిన ప్రతినిధుల సభ యొక్క సెనేట్ యొక్క నాన్సీ పెలోసి తైవాన్ని పర్యటించారు లాస్ట్ ఇయర్. సో అప్పుడు చైనా తీవ్ర వ్యతిరేకత ప్రకటించింది. తైవాన్లో అమెరికా ఎందుకు పర్యటించాల్సిన అవకాశం వచ్చింది? ఇటువంటి చాలా వచ్చినాయి కాంట్రవర్సీ. సో ఈరోజు ఏమి జరిగిందంటే తైవాన్ యొక్క అధ్యక్షురాలు, తైవాన్ ప్రెసిడెంట్ ఉంటారు, తైవానీస్ ప్రెసిడెంట్ ఎవరున్నారు ప్రస్తుతం? సాయి ఇన్సింగ్ ఇటీవల అమెరికా పర్యటనలోకి వెళ్ళారు. దీన్ని చైనా జీర్ణించుకోలేకపోతుంది. తైవాన్ పైన మరొకసారి యుద్ధం చేసే అవకాశాలు ఉన్నాయని అన్ని ఆర్టికల్స్లో కూడా చూసాము. అంతకంటే ముందు విన్యాసాలు నడుస్తున్నాయి. విన్యాసాలు అంటే శత్రు దేశాన్ని భయపెట్టడానికి ఒక దేశం చేయడం, ఆ ప్రాదేశిక జిల్లాలో కానివ్వండి, చుట్టుపక్కల ప్రాంతాల్లో కానివ్వండి. చైనా ప్రారంభించిన విన్యాసం తైవాన్ చుట్టూ చైనా ఇటీవల విన్యాసం ప్రారంభించి దాని పేరు ఏంటంటారు? జాయింట్ సోర్డ్. గుర్తుంచుకోండి, జాయింట్ సోర్డ్ అనే పదం ఇటీవల వార్తలకు వచ్చింది. దేనికి సంబంధించి అంటారు? తైవాన్ సమీపంలోని సముద్ర జలాల్లో చైనా సైనిక దళాలు జాయింట్ సోర్డ్ పేరిట చేపట్టిన యుద్ధ విన్యాసాలు ఆదివారం కూడా కొనసాగాయి. ద్వీపదేశం చుట్టూ యుద్ధ విమానాలని, ద్వీపదేశం అంటే ఏంటి? తైవాన్ చుట్టూ యుద్ధ విమానాలు, నౌకలను చైనా భారీగా మోహరించింది. తైవాన్ అధ్యక్షురాలు సాయి ఇన్సింగ్ అమెరికా పర్యటనపై తీవ్ర వ్యతిరేకత చేస్తూ చైనా ఈ విన్యాసాలు చేపట్టిన విషయం తెలిసిందే. గుర్తుంచుకోండి, తైవాన్ జలసంధి వద్ద జరుగుతున్న విన్యాసాలు తైవాన్ని భయపెట్టడానికి. సో ఇక్కడ మనకు రెండు పదాలు కూడా వార్తలకు వచ్చింది. తైవాన్ ప్రయోగిస్తున్న మాట ఏంటంటే పార్క్యుపిన్ స్ట్రాటజీ, ముళ్ళపందు వ్యూహం అంటారు. పార్క్యుపిన్ స్ట్రాటజీ అంటే ఏంటంటే తైవాన్ ప్రతిపాదిస్తుంది. యాక్చువల్గా చరిత్రలో అమెరికాకి సంబంధించిన స్ట్రాటజీ ఇది. పార్క్యుపిన్ అంటే ఏంటంటే ఒక పెద్ద దేశంతో చిన్న దేశం కనుక తలపడే అవకాశం వచ్చింది అనుకోండి, పెద్ద దేశాన్ని చూడగానే మనం భయపడతాం. దేన్ని చూసి భయపడతాం? బలాన్ని చూసి భయపడతాం. కానీ ఇక్కడ చిన్న దేశం ఏం భావిస్తుందంటే దాని బలాలను మనం చూడకూడదు, దాని బలహీనతలను చూసి, దాని యొక్క వీక్నెస్ ఉంటుంది, బలహీనతలను చూసి ఆ దేశాన్ని పై దెబ్బ వేయడం అన్నట్టు. దాన్ని పార్క్యుపిన్ స్ట్రాటజీ అంటారు. సో ఇటువంటి పదాలు ఎగ్జామ్లో అడుగుతారు. అంతెందుకు నిన్నటి ఎగ్జామినేషన్లో TSL PRB SI మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఒకటి అడిగారు. చైనా ఇంచ్ బై ఇంచ్ ఆక్యుపేషన్ అంటే ఒక ఇంచు మెల్లిమెల్లిగా పక్కన ప్రాంతాలను ఆక్రమించుకునే వ్యూహాన్ని ఏమని పిలుస్తారని అన్నారు. సో దాన్ని ఏమని పిలుస్తారంటే సలామీ స్లైసింగ్. గత క్లాస్లో మీకు చెప్పాను పార్క్యుపిన్ స్ట్రాటజీ గురించి. లాస్ట్ ఇయర్ చైనా తైవాన్ గురించి వార్తలకు వచ్చినప్పుడు చెప్పిన సలామీ స్లైసింగ్. గుర్తుంచుకోండి, ఇంచ్ బై ఇంచ్ ఆక్యుపై చేయడం అన్నట్టు ల్యాండ్ని. సో సలామీ స్లైసింగ్. ఓకే, సో ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఇటువంటి అడుగుతారు. ఇటీవల భారతదేశం యొక్క సరిహద్దులో ఇండియా నేపాల్ సరిహద్దు వద్ద కాలాపాని వద్ద చైనా నిర్మిస్తున్న అక్రమ డ్యామ్ల గురించి కానీ, ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో చైనా
11 ప్రాంతాల పేర్లను మార్చింది. ఇటువంటి అడుగుతారు ఏ రాష్ట్రంలో అని. తవాంగ్ గత డిసెంబర్ మొదటి వారంలో 2022 డిసెంబర్ మొదటి వారంలో భారత్కి చైనాకి మధ్య సైనికుల మధ్య ఘర్షణ జరిగిన తవాంగ్ ప్రాంతం ఎక్కడ ఉంది అంటారు? అరుణాచల్ ప్రదేశ్. సో చైనా గురించి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు, ఏదో ఒకటి అడుగుతారు, అందులో ఇండియాకి రిలేట్ చేస్తూ అడుగుతారు. ఓకేనా, ఇది ఒకటి ఇంపార్టెంట్ టాపిక్ ఇవాళ. అండ్ నెక్స్ట్, రొమ్ము క్యాన్సర్ ముప్పును పసిగట్టే కృత్రిమ మేధ అనే అంశం వార్తలకు వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో రొమ్ములో వచ్చే క్యాన్సర్ ఏదైతే ఉందో దాన్ని గుర్తుపట్టవచ్చు అంటే ఏ శాస్త్రవేత్తలు ప్రత్యేకత ఏంటో చూస్తే సరిపోతుంది. ఇటువంటి మీకు ఈనాడు పేపర్లో వస్తాయి, ఎస్ఎన్టీలో ఇంపార్టెంట్. సో ఈరోజు ఈనాడు పేపర్ చూస్తే మీకు ఇది కనబడుతుంది. రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని ముందే గుర్తించడానికి దోహదపడేలా కృత్రిమ మేధ విధానం కింద బ్రిటన్ శాస్త్రవేత్తలు డీప్ లెర్నింగ్ మోడల్ను అభివృద్ధి చేశారు. మాంచెస్టర్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనను చేశారు. రొమ్ములోని ఫైబ్రోగ్రాండ్యులర్ కణజాల నిష్పత్తిని రొమ్ము సాంద్రతగా పేర్కొంటారు. ఆ భాగంలో క్యాన్సర్ వచ్చే ముప్పు అంచనాను నిపుణులు దీనిపై ఆధారపడుతుంటారు, దాని ఆధారంగా చేయడం జరుగుతుంది. రొమ్ము క్యాన్సర్ ముప్పును పసిగట్టే కృత్రిమ మీద ఆధారిత పరికరం ఎవరు అంటే బ్రిటన్ శాస్త్రవేత్తలు. దట్స్ ఇట్. మాంచెస్టర్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. అండ్ టార్గెట్, ఇటువంటి టార్గెట్స్ అడుగుతారు. ఆర్బీఐ నిర్దేశించిన టార్గెట్, ఆర్బీఐ ద్రవ్యోల్బణాన్ని ఎంత అంచనా వేస్తోంది, ప్రపంచ బ్యాంక్ భారతదేశం యొక్క వృద్ధి అంచనా ఏ విధంగా చెప్తుంది 2023 అని. సో ఇటువంటి అడుగుతారు మీకు రెగ్యులర్గా, ఆల్మోస్ట్ వీక్లో ఒక్కసారి ఇటువంటి టాపిక్ చెప్తుంటాను. చూడండి, భారతదేశానికి సంబంధించిన వృద్ధి రేటు అంచనా, ప్రపంచ వృద్ధి రేటు అంచనా, ఐఎంఎఫ్ కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, ఆర్బీఐ కానివ్వండి, ఎస్బీఐ కానివ్వండి, క్రిసిల్ కానివ్వండి, మూడీస్ కానివ్వండి, ఎస్ఎన్పి సంస్థ కానివ్వండి, ఇటువంటివి ఇచ్చే వృద్ధి అంచనాల గురించి మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. నిన్న ఎస్ఏ ఎగ్జామ్లో కూడా ఒక బిట్ వచ్చింది. సో చూడండి, 2047 వరకల్లా 9% అణువిద్యుత్తుని సాధించాలి. 9% అణువిద్యుత్తుని మనం మొత్తం సాధిస్తున్న విద్యుత్ ఏదైతే ఉంటుందో మొత్తం విద్యుత్ సామర్థ్యంలో 9% అణువిద్యుత్తుని సాధించాలంట. ఇటీవలే జితేంద్ర సింగ్ గారు ఒక స్టేట్మెంట్ చేశారు. భారతదేశంలో 5 రాష్ట్రాల్లో నూతనంగా 10 అణు రియాక్టర్లను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి భారతదేశంలో ఇప్పటికున్న అణు రియాక్టర్ల సామర్థ్యం పెంచి 9% అణు విద్యుత్తుని సాధించాలన్నట. ఎప్పటి వరకు? 2047. మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో 9% అణు విద్యుత్, న్యూక్లియర్ కెపాసిటీ అంట. ఎగ్జామ్లో ఈ పాయింట్స్ పైన అడుగుతారు. 2047 కల్లా 9% విద్యుత్ అణు వనరుల నుంచే ఉత్పత్తి అవుతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఆదివారం ఆయన ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కార్యకలాపాలపై సమీక్ష జరిపారు. 2070 వరకల్లా కర్బన ఉద్గారాలు నెట్ జీరో తటస్థకు చేరుకోవాలన్న భారత్ లక్ష్యంలో అణుశక్తి కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. 2030 కల్లా 20 గిగావాట్ల అణు ఇంధన శక్తిని ఉత్పత్తి చేస్తామని చెప్పారు. అప్పుడు అమెరికా, ఫ్రాన్స్ తర్వాత అణు ఇంధన ఉత్పత్తి దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉంటుంది. అణు ఇంధనంలో ఇప్పటికి ఎవరు ఎక్కువనట? అమెరికా, ఫ్రాన్స్ తర్వాత ఇండియా 3rd పొజిషన్లో ఉండే అవకాశాలు ఉన్నాయి ఇలా చేస్తే అని చెప్పేసి ఒక టార్గెట్. అండ్ నెక్స్ట్, రాష్ట్రీయ అంశాల్లో సంక్షేమ పథకాలకు సంబంధించిన క్యాలెండర్, సంక్షేమ క్యాలెండర్. నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమ క్యాలెండర్ రిలీజ్ చేశారు. సంక్షేమ క్యాలెండర్ అంటే ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకాలు ఏవైతే ఉంటాయో ఆ పథకాల అమలు ఏ విధంగా ఉండబోతుంది, ఏ నెలలో దేనికి సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుంది అదన్నట్టు. సో ఇక్కడ చూడండి, సంక్షేమ క్యాలెండర్ 2023-2024 అంటే అర్థం ఏంటిది? ఏప్రిల్ 1 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది ఎప్పుడు? ఏప్రిల్ 1 2023 నుండి మార్చి చివరి రోజు 31 2024 మధ్య ఏ విధంగా పథకాలు అమలు కాబోతున్నాయి, దేనికి సంబంధించిన నిధులను ఏ నెలలో మనం చూస్తాం, దేనికి సంబంధించి ఏ నెలలో సమాచారం వస్తుంది. ఈ పేర్లు అయితే చూడండి, అభ్యర్థులందరూ కూడా చూడండి, గుర్తుంచుకోండి. ఇటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ రాష్ట్ర పథకాలు ఏవైతే ఉంటాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏవే ప్రారంభించిందో అవన్నీ ఇక్కడ లిస్ట్ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కటి చూసుకుంటూ మనం పథకాలను రివైజ్ చేసుకోవచ్చు కూడా. ఒక్కొక్క పథకానికి సంబంధించి 3-4 పాయింట్లు గుర్తుంచుకుంటే చాలు. ఓకేనా? సో మీకు ఆల్రెడీ జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఏపీ స్కీమ్స్ గురించి కూడా మీకు క్లాస్ చెప్పాను నేను. మిషన్ 100లో ఏపీ స్కీమ్స్, తెలంగాణ స్కీమ్స్, యూనియన్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇవన్నీ చెప్పాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ చూడండి, సంక్షోభాన్ని జగనన్న ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ ఏ విధంగా ఉంటుందంటే ఏప్రిల్ నెలలో జగనన్న వసతి దీవెన ఉంటుంది, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 2వ ఏడాది వాలంటీర్లకు వందనం ప్రోగ్రాం, అండ్ మేలో వైఎస్ఆర్ రైతు భరోసా, అండ్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా. ఇవన్నీ మనకు మే నెలలో వస్తాయి అన్నట్టు. దీనికి సంబంధించి ఈ సంవత్సరం ఈ విడత ప్రారంభించారని వస్తాయి కదా అవన్నీ.
అండ్ జగనన్న విద్యా కానుక, జగనన్న అమ్మ ఒడి, వైఎస్ఆర్ లా నేస్తం డిసెంబర్ నుండి మే వరకు అమలైన పథకాల్లో మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి ఎప్పుడు జూన్లో. అండ్ జూలై 2023లో జగనన్న విదేశీ విద్యా దీవెన, వైఎస్ఆర్ నేతన్న నేస్తం అండ్ ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి. అండ్ జగనన్న తోడు, వైఎస్ఆర్ సున్నా వడ్డీ అండ్ వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా రెండో త్రైమాసికంకి ఒకసారి అన్నట్టు. సో కొన్ని పథకాలు రిపీట్ అవుతాయి అంటే త్రైమాసికం, మొదటి విడత రెండో విడత అని. జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ వాహన మిత్ర ఇవన్నీ ఆగస్టులో. అండ్ సెప్టెంబర్లో వైఎస్ఆర్ చేయూత, అక్టోబర్లో వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ రెండో విడత, జగనన్న వసతి దీవెన మొదటి విడత. నవంబర్లో వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా మూడవ త్రైమాసికానికి సంబంధించి, జగనన్న విద్యా దీవెన మూడవ విడత. అండ్ డిసెంబర్ 2023లో జగనన్న విదేశీ విద్యా దీవెన అండ్ జగనన్న చేదోడు, జూన్ నుండి నవంబర్ వరకు అమలైన పథకాల్లో మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి. అండ్ జనవరి 2024లో వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు, వైఎస్ఆర్ లా నేస్తం, వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇదేవైతే ఉంటుందో. అండ్ ఫిబ్రవరి జగనన్న విద్యా దీవెన నాలుగో విడత, వైఎస్ఆర్ కళ్యాణమస్తు నాలుగవ త్రైమాసికం, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం మూడవ ఏడాది. అండ్ నెక్స్ట్ మార్చ్ 2024 అంటే ఆర్థిక సంవత్సరం చివరిది అన్నట్టు. ఇంతటితో ముగుస్తుంది సంక్షేమ క్యాలెండర్. జగనన్న వసతి దీవెన అండ్ ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు. ఈ పథకాల పేర్లు గుర్తుంచుకోండి. ఒక్కొక్క పథకం గురించి ఒక 4-5 పాయింట్లు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్లో అడగబోయే పాయింట్స్ ఏవైతే ఉంటాయో. ఓకేనా? సో చూడండి, మీకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో మిషన్ 100 ఇటువంటి టాపిక్స్ ఇంపార్టెంట్ ఏరియాస్ టు బి ఫోకస్డ్ పైన మీకు క్లాసెస్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ 100 అవర్స్ మించి మరీ తీసుకున్నాను. అందులో ఇయర్ రౌండ్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది, చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ తెలంగాణ జల విద్యుత్ కేంద్రం ఆల్ టైమ్ రికార్డును సృష్టించిందంట. 2022-23లో 324 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి అంట. సో పులిచింతల ప్రాజెక్టు వద్ద ఉన్న జెన్కో తెలంగాణ జల విద్యుత్ కేంద్రంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో 160 మిలియన్ యూనిట్ల లక్ష్యమేమో 160 లక్ష్యానికి 324.308 మిలియన్ యూనిట్ల ఉత్పత్తితో ఆల్ టైమ్ రికార్డు నమోదైంది. ఎగ్జామ్లో అడగవచ్చు, ఇటీవల ఆల్ టైమ్ రికార్డు నమోదు చేస్తూ జల విద్యుత్ ఉత్పత్తిలో సంచలనం సృష్టించిన తెలంగాణ జల విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది అంటారు. ఇటువంటి అడగవచ్చు కూడా, గుర్తుంచుకోండి. సో పులిచింతల ప్రాజెక్టు వద్ద ఉన్న జెన్కో. అండ్ వరల్డ్ హెరిటేజ్ డే, ప్రతి సంవత్సరం ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటామంటే ఏప్రిల్ 18 రోజున జరుపుకుంటాం. ఈ సంవత్సరం ఏప్రిల్ 18న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ హెరిటేజ్ డే వారసత్వ దినోత్సవాన్ని ఎక్కడ జరపబోతున్నారట అంటే రామప్ప మనందరికీ తెలుసు. రామప్ప యునెస్కో గుర్తించిన వరల్డ్ హెరిటేజ్ సైట్. భారతదేశంలో వరల్డ్ హెరిటేజ్ సైట్ 39th, ప్రస్తుతం 40 ఉన్నాయి. సో 45 ధోలవీర గుజరాత్. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిదేమో రామప్ప 39th. రామప్ప పైన ఏ ఎగ్జామ్లో అయినా క్వశ్చన్స్ అడుగుతారు. నిన్నటి ఎగ్జామినేషన్ పేపర్లో కూడా క్వశ్చన్ అడిగారు, బేసిక్ బిట్స్ అడిగారు. సో చూడండి, అటువంటి రామప్ప వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వరల్డ్ హెరిటేజ్ డే సెలబ్రేషన్స్ని నిర్వహించబోతుందంట. శిల్పం వర్ణం కృష్ణం సెలబ్రేటింగ్ ద హెరిటేజ్ రామప్ప అనే పేరుతో వరల్డ్ హెరిటేజ్ డేని ఏప్రిల్ 18th రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించబోతోంది. ఎక్కడ అంటారో, కాబట్టి ఎక్కడ ఇటువంటి పాయింట్స్ అడుగుతారు. ఈ రాష్ట్రీయ అంశాలు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే, భారతదేశ ప్రథమ పౌరులు ఎవరు? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇటీవల సుఖోయ్ 30 MK సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన మొట్టమొదటి గిరిజన రాష్ట్రపతిగా వార్తల్లోకి వచ్చారు. సో భారతదేశంలో మొట్టమొదటి గిరిజన రాష్ట్రపతిగా మనకి ద్రౌపది ముర్ము గారు ఉన్నారు. ఇప్పటి వరకు యుద్ధ విమానాల్లో పర్యటించిన వాళ్ళని కనుక మనం పరిశీలిస్తే, అబ్దుల్ కలాం గారు పర్యటించారు, ప్రతిభా పాటిల్ గారు పర్యటించారు, ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు. సో చూడండి, ఎక్కడి నుండి ప్రయాణం ప్రారంభించారు చూద్దాం. రాష్ట్రపతి ముర్ము తొలిసారిగా ఒక ఫైటర్ జెట్ యుద్ధ విమానం, ఆ ఫైటర్ జెట్ ఏంటని కూడా అడుగుతారు. సుఖోయ్ 30 MKI గుర్తుంచుకోండి, రష్యా నుండి మనం కొనుగోలు చేసిన విమానం. భారత రాష్ట్రపతి, రక్షణ దళాల సుప్రీం కమాండర్, త్రివిధ దళాలకు అధినేత రాష్ట్రపతి. ద్రౌపది ముర్ము తొలిసారి యుద్ధ విమానంలో పర్యటించారు. అస్సాంలోని తేజ్పూర్ వైమానిక దళ స్థావరం నుంచి సుఖోయ్ 30 MKI రకం విమానంలో ఆమె ప్రయాణం అరగంట సేపు సాగింది. 106వ స్క్వాడ్రన్ కమాండింగ్ ఆఫీసర్ గ్రూప్ కెప్టెన్ నవీన్ కుమార్ తివారీ ఈ విమానాన్ని నడిపారంట. కాక్పిట్లో కూర్చున్న రాష్ట్రపతికి మహిళా అధికారి ఒకరు హెల్మెట్ తొడిగి అవసరమైన సాంకేతికపరమైన సాయం చేశారు. ఏం లేదు, ద్రౌపది ముర్ము గారు ఇటీవల యుద్ధ విమానంలో పర్యటించారు. ఆ యుద్ధ విమానం ఏంటంటే సుఖోయ్ 30 MKI. సో ఎక్కడి నుండి ప్రారంభించారు? ఏ వైమానిక దళ స్థావరం నుంచి అంటే అస్సాంలోని తేజ్పూర్ నుండి ప్రయాణం ప్రారంభమైంది, గుర్తుంచుకోండి.
అండ్ నెక్స్ట్ చెస్కి సంబంధించి ఒక సంస్థ పేరు గుర్తుంచుకోండి, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ హెచ్ఎస్. ఫిడే వారు ఒక నామ్ ఇస్తారు, గ్రాండ్ మాస్టర్ అనే నామ్. భారతదేశంలో ఇప్పటివరకు 80 మంది గ్రాండ్ మాస్టర్లు ఉన్నారు చెస్కి సంబంధించి. సో ఇక్కడ మహిళా గ్రాండ్ మాస్టర్గా వార్తలు నిలిచిన వ్యక్తి రక్షిత వార్తల్లోకి వచ్చారు. భారత చెస్ క్రీడాకారిణి రక్షిత రవి మహిళా గ్రాండ్ మాస్టర్ హోదా సాధించింది. చివరి WGM అంటే విమెన్ గ్రాండ్ మాస్టర్ నామ్ను దక్కించుకున్న ఆమె 2300 ఎల్లో అంటే 2300 పాయింట్స్ ఎల్లో రేటింగ్ కూడా దాటింది. సో జస్ట్ గుర్తుంచుకోండి, రక్షిత రవి ఇటీవల గ్రాండ్ మాస్టర్గా మహిళా వార్తల్లోకి వచ్చారు. సో ఇటువంటి పాయింట్స్ అడగవచ్చు. క్రీడలకు సంబంధించి ఇంపార్టెన్స్ పెరుగుతోంది. సో ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలన్నీ ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, టైగర్ సెన్సస్ 2022కి సంబంధించిన గణాంకాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ దేశంలో పులులు ఎన్ని ఉన్నాయని చెప్పేసి తెలుగులో మీకు ఇక్కడ స్క్రిప్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ దేశంలో తొలి డిజిటల్ కోర్టు ప్రారంభం ఎక్కడ? నవీ ముంబైలోని వాషీలో ఏర్పాటు. తైవాన్ జలసంధిలో కొనసాగుతున్న ఉద్రిక్తత ఎందుకు కొనసాగుతోంది, కారణం ఏంటో చూసాం మనం. అండ్ రొమ్ము క్యాన్సర్ ముప్పును పసిగట్టే కృత్రిమ మేధ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. బ్రిటన్ శాస్త్రవేత్తలు 2047 సంవత్సరం వరకల్లా 9% అణు విద్యుత్ని సాధించాలి సామర్థ్యాన్ని కేంద్ర మంత్రి గారు చెప్పారు. సో సంక్షేమ క్యాలెండర్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ తెలంగాణ జల విద్యుత్ కేంద్రం ఆల్ టైమ్ రికార్డును సృష్టిస్తూ వార్తల్లోకి వచ్చింది. అండ్ వరల్డ్ హెరిటేజ్ డే సెలబ్రేషన్స్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎక్కడ నిర్వహించబోతుంది అంటే రామప్ప, ములుగు డిస్టిక్. అండ్ తొలిసారిగా ఫైటర్ జెట్లో రాష్ట్రపతి ముర్ము గారు ప్రయాణించారు. అస్సాంలోని తేజ్పూర్ వైమానిక దళ స్థావరం నుంచి ప్రారంభించారు సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం. అండ్ మహిళా గ్రాండ్ మాస్టర్గా రక్షిత వార్తల్లోకి వచ్చింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం, ఓకేనా? సో రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.